హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చూడండి, మేమైతే కొండ ఎక్కుతున్నామండి. దారంతో చాలా ఘోరంగా తయారైంది. ఎందుకంటే చాలా రోజులు అవుతుంది కొండ ఎక్కి. వెనకాల కనిపిస్తున్నది మా మాయ అక్క. మాయ, హాయ్ చెప్పు. మాయ హాయ్. బాగా వర్షాలు పడ్డాయి కదా, అందుకని దారింట తుప్పలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. చూడడానికి అయితే వెళ్తున్నాము, నేను కూడా వెళ్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఒక మంచి స్పెషల్ అయినటువంటి దుంపల గురించి మీకు చూపించాలని. అదేనండి, అడవిలో దొరుకుతాయి దుంపలు. మా చేనికి దగ్గరలోనే అడవి ఉంది, కొండపొడి భూములు అనేవి చేసాము. ఆ పక్కన దుంపలు అనేవి చాలా ఎక్కువగా దొరుకుతుంటాయి. దుంపలు ఎలా ఉంటాయి అడవిలో, చాలా బాగుంటాయి. పేరైతే మీకు తర్వాత చెప్తాను. దారి ఎలా ఉందో చూపిస్తాను. ఫ్రంట్ చాలా ఘోరంగా ఉంది. చూడండి, ఇదంతా వెళ్ళే దారి. ఇలా ఉంది దారి అయితే, చూస్తున్నారు కదా. మొత్తం అంతా డొంక ముళ్ళులు చాలా ఘోరంగా ఉన్నాయి. ఊట నీళ్ళు అనేది తేలుతున్నాయి, అది కూడా కొండ నుంచి వస్తున్నాయి. చూపిస్తాను మీకు. ఇవన్నీ ఊట నీరండి, తాగొచ్చు ఇవి. ఇవన్నీ తెలుసు మీకు, సారుకూర మొక్కలు అనేసి అంటుంటాం మేమైతే. చూడండి, మా చేను దగ్గరికి అయితే వచ్చేసాం. దారి అయితే ఇలా ఉంది, చాలా ఘోరంగా ఉంది దారి అయితే. ఇదేనండి ఈ పురుగు. చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో. పేరైతే మనకు తెలియదు. మా మాయలు అయితే అలా వెళ్ళిపోతున్నారు. అటువైపు ఉంది చేను. మా చేను అయితే ఇదే, పక్కనే 2 చేనులు కూడా. ఈ తుప్పలన్నీ నరకాలి. ఇవి నరకాలంటే చాలా టైం పడుతుంది. ఇప్పుడే నరుకుతామండి, ఈ సీజన్లోనే తుప్పలు. ఇప్పుడు నరికితేనే సమ్మర్కి అనేది జిడిపిక్కలు ఏరుకోవచ్చు, బాగుంటుంది. ఇక్కడ చూడండి, డిఫరెంట్ అయినటువంటి ఫ్లవర్ ఒకటి ఉంది. చాలా డిఫరెంట్గా ఉంది ఇది చూడ్డానికి. చూసారు కదా ఎంత బాగుందో. ఎంత పాదు బాగుంది, చాలా బాగుంది చూడ్డానికి. చూసారు కదా. ఫ్రెండ్స్, మనం ప్రజెంట్ అయితే దుంప చెట్టు దగ్గర ఉన్నాం. దుంప చెట్టు మీకు చూపిస్తాను. చూడండి, జీడి చెట్టు పైన ఉంది దుంప చెట్టు అనేది. ఇదిగోండి ఆకులు, ఇవి ఆకులు కనిపిస్తున్నాయి కదా. జీడి ఆకులకి ఆకులకి చాలా తేడా అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఇదేనండి దుంప పాదు. మేమైతే తేంగ దుంపలు అనేసి అంటుంటాం దీన్ని. సేమ్ అచ్చం అదే విధంగా వేరే పాదు కూడా ఉంటుంది. ఇదిగోండి, దీనికైతే ముళ్ళులు ఉంటాయి. ఇటువంటి దుంపలు అయితే మనం తినకూడదు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రెండు ఒకే విధంగా ఉంటాయి, కాకపోతే దీనికి ముళ్ళులు అనేవి ఉంటాయండి. చూడండి, ఇక్కడ చిన్న ముళ్ళులు కనిపిస్తున్నాయి కదా, ఇవేనండి ముళ్ళులు. దానికి దీనికి తేడా చూపిస్తాను మీకు. ఈ రెండు అచ్చం ఒకేలాగా ఉంటాయి. చూడండి, దీని ఆకులు ఇక్కడ కనిపిస్తుంది కదా, ముళ్ళులు ఎలా ఉన్నాయి చూస్తారు కదా, ఇవేనండి ముళ్ళులు. ఈ దుంప ఆకులు అయితే ఇదిగండి దగ్గర నుంచి ఇలా ఉంటాయి దుంప ఆకులు అయితే. తవ్వుదాం ఇప్పుడు. దీనికి చాలా తేడా ఉంటుందండి, ఈ పాదుకి ఒకసారి చూడండి. ఇది ముళ్ళుల పాదు, ఇదైతే దుంప పాదు. చూసారు కదా, అచ్చం ఒకేలాగా ఉంటాయి రెండు కూడా. ఇదైతే దీని దుంప అయితే తినకూడదు, దీని దుంప అయితే తినొచ్చు మనం. దీని యొక్క మొదలైతే ఇక్కడ ఉంది. ఇదిగోండి మొదలైతే ఈ విధంగా ఉంటుంది. దీన్ని తవ్వుదాం ఒకసారి క్లీన్ చేసి. ఈ మాత్రం లావున్న పాదునే మనం తవ్వాలి, అప్పుడే దుంపలు అనేవి ఊరుతాయి. అది కూడా ఈ దుంపలు చాలామందికి ఊరవండి.
మనుషులను బట్టి ఊరుతూ ఉంటాయి అనేసి అంటూ ఉంటారు పెద్దలు. ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు. అప్పుడు రకరకాలుగా కథలు ఉండేవండి వీటి గురించి. చూడండి చాలా పై వరకు ఉంది. జీడి చెట్టు ఎంత అవుతుందో అంతవరకు ఉంది పాదు అయితే. మనకైతే కత్త ఒకటి బొరిగిన ఒకటి కావాలి దుంపలు తవ్వడానికి. దుంపలు తవ్వడానికి అయితే ఈ రెండు ఉంటే సరిపోతుంది. ఇదైతే తవ్వడానికి, ఇదైతే మన తుప్పలు నరకడానికి. ఏర్లు కూడా ఉంటాయి భూమి లోపల, వాటిని కూడా నరకడానికి అనేది ఉపయోగపడుతుంది. సరే లేట్ చేయకుండా తవ్వేద్దాం దుంపల్ని. ఈ దుంప ఏర్లు అనేవి ఈ విధంగా ఉంటాయి. ఇదిగోండి పాత దుంప ఏరు చూస్తున్నారు కదా, ఇది పాత దుంపదండి. ఇక్కడ కనిపిస్తున్నది చూసారు కదా, ఇది ముందు సంవత్సరం యొక్క దుంప వేరు. కిందకి వెళ్ళిపోయింది చూడండి. ఇక్కడ ఏ విధంగా పాడైపోయి ఉందో, ఎండకి మీకు కనిపించకపోవచ్చు. ఇదేండి, ఇదైతే మనకు అవసరం ఉండదు. ఇది ఇలా దిగుతుంది కదా, ఇదిగండి ఇది పాత దుంపది వేరు అనేది. దీని పక్కన ఇది వెళ్తుంది కదా, ఇది కొత్త దుంపది వేరు. తవ్వుదాం. చూడండి దుంపలు అయితే ఇలా, ఇదంతా వేరే చూస్తున్నారు కదా, ఇదంతా వేరు ఇలా ఉంటుంది. ఇదిగండి ఎలా పోతుందో దుంప అనేది, చాలా కిందకి వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్ ఇది కనిపిస్తుంది కదా, ఇదైతే పాత దుంపేరండి, పాత తేంగ దుంపేరు. ఇదండి ఇక్కడ ఉంది, ఇదంతా కొత్తది. మీకు ఇది కనిపిస్తుంది కదా, ఇదంతా దుంప. అలా నెమ్మదిగా తవ్వాలండి. నెమ్మదిగా తవ్వకపోతే దుంప మీద పొడిసేస్తామండి. చూసుకొని తవ్వుతూ ఉండాలి. చూడండి రాళ్ళు కూడా ఎలా ఉంటున్నాయి, టంగ్ టంగ్ టంగ్న మోగుతున్నాయి, గంట మోగినట్టు. ఇలా రాళ్ళ మధ్యలో అయితే ఈ దుంపలు అనేవి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ దుంపలు అయితే అందరికీ ఊరవండి, పల్లెటూరులో ఎక్కువగా అలా అనేసి అంటూ ఉంటారు. చూడండి వచ్చేసింది, ఇలా ఉంటుంది దుంప అయితే. ఇది చూసారా ఎలా కలిసిపోయిందో మొత్తం. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇదేండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదేనండి దుంప చివర. ఇలా ఉంటుంది దుంప చివర. చూడండి ఏ విధంగా ఉందో. ఇంకా ఇంతటితో ఇలా ఉంటే దుంప అయిపోయినట్టే. ఇటువైపు చూడండి, ఇది ఈ వైపు పోయింది, ఇది ఇటువైపు పోయింది ఈ దుంప అనేది. ఇక్కడ చూడండి కొన్ని ఇటు పోయినాయి. అదేవిధంగా ఇక్కడ చూపిస్తాను. ఇదిగండి ఈ దుంప అయితే ఇలా పోయింది. ఈ 4 దుంపలు అయితే ఇటువైపు పోయినాయి, ఒక్కోటి ఒక దిక్కు పోతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ విధంగా ఉంటాయి దుంపలు అనేది. వీటిని తేంగ దుంపలు అనేసి అంటూ ఉంటాం. ఇవి దురద అవుతాయి ఫ్రెండ్స్. వీటిని మనం తినేటప్పుడు నీటికి కడుక్కొని ఉడకబెట్టి తినాలి. చాలా మెత్తగా ఉంటాయి ఈ దుంపలు అనేవి. అందరూ తినొచ్చు, చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. మీరు ఎప్పుడైనా చూసుంటే కమెంట్ చేయండి ఇటువంటి దుంపల్ని. తేంగ దుంపలు తవ్వడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. వీటిని కడిగేద్దాం ఇంటికి పట్టుకు వెళ్ళి. ఫ్రెండ్స్ తేంగ దుంపలు కడిగిన తర్వాత ఈ విధంగా ఉంటాయి చూడండి. కడిగేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మన స్కిన్కి అయితే టచ్ అవ్వకూడదండి ఈ దుంప అనేది. ఒకవేళ మన స్కిన్కి టచ్ అవుతే దురదలు పెడుతాయండి ఈ దుంపలు. దుంపలు అయితే ఉడకడం కంప్లీట్ అయిపోయిందండి.
ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, చాలా మెత్తగా ఉడికాయి. ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. ఫ్రెండ్స్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇప్పుడైతే ఈ దుంపల్ని తిందాం. తినడానికి చాలా బాగుంటాయి, టేస్ట్గా ఉంటాయి. ఫ్రెండ్స్ వీటిని ఇలా డైరెక్ట్ తినేయకూడదండి. ఇక్కడ తొక్క ఉంది కదా, ఈ తొక్క తీసుకోవాలి. ఈ పైన కనిపిస్తున్నది తొక్క అండి. దీన్ని ఈ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుని తినాలి. చూడండి, దుంప ఉడికిన తర్వాత ఈ విధంగా ఉంటుంది లోపల. ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంది, తియ్యగుంది, పిండి పిండిలు ఉంది దుంప అయితే. ఎవరైనా తినొచ్చు, చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయండి. చాలా మెత్తగా కూడా ఉంది దుంప అనేది. ఇవి ఉడకబెట్టుకొని తినాలి, నార్మల్గా అయితే తినకూడదండి. ఇవి మనం సరిగా ఉడకబెట్టకపోయామనుకో తినేటప్పుడు ఇక్కడ గొంతులో అనేది పటేస్తుంది. ఎందుకంటే దురద అవుతాయి ఈ దుంపలు. ఎంత బాగా ఉడకబెడితే అంత బాగుంటాయి. అలానే ఎక్కువ ఉడకబెట్టామనుకో మెత్తగా అయిపోతాయి, తినడానికి కూడా పనికి రావు. అప్పుడైతే మా పల్లెటూరులో అయితే ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. అది కూడా చాలా రేయరు దొరకాలంటే. కొన్ని ప్రాంతాల్లో అయితే దొరకవు ఇటువంటి దుంపలు. కొన్ని ప్రదేశాల్లో మాత్రమే దొరుకుతూ ఉంటాయి. చాలా బాగుంటాయి. అది కూడా ఈ సీజన్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. అక్టోబర్ నుంచి దసరా వరకు దొరుకుతూ ఉంటాయి. ఫుల్గా వర్షాలు పడ్డాయి కదా, అందుకు ఇవి ఊరుతాయి దుంపలు అనేవి. వీటి తీగలు కూడా మీకు చూపించాను కదా, చూస్తారు కదా. మీకు వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం మీరు ఎప్పుడు నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా కొత్త వీడియోస్తో మీ ముందు ఉంటాను.